నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు మనీ పర్స్ పుస్తక రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, వంగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? హ్యాపీ అండి, మీరు ఎలా ఉన్నారు? ఎస్, నేను ఫైన్ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే నా విష్ణు టాక్స్ షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ది ఇన్విటేషన్. రాజేంద్ర ప్రసాద్ గారు, రీసెంట్గా మీ పుస్తకం ఒకటి చదివాను. దాంట్లో కవర్ పేజ్ మీద శ్రమ లేకుండా ఆదాయం పొందడం ఎలా అని ఒక బ్యానర్ ఐటమ్గా ఒక ఆర్టికల్ ఒకటి రాశారు. అదేదో కొంచెం నాకు కూడా చెప్పండి. ఎందుకంటే శ్రమ లేకుండా, కష్టపడకుండా, చెమట చిందించకుండా, ఒళ్ళు నలగకుండా ఏమైనా కోట్లు సంపాదించే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి. నాకు కూడా ఏదన్నా డబ్బు సంపాదించుకునే చెప్పండి. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. బట్ ఇవాళ ఒక డిఫరెంట్ కంటెంట్ మీద వంగా రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మరి మీ పుస్తకంలో ఉన్న విశేషాల గురించి నాతో పంచుకోగలరు ప్లీజ్? శ్రమ లేకుండా ఆదాయం సంపాదించే విష్ణువాయిలు ఏమి ఉండవండి. దొంగతనం చేయాలన్నా కూడా అర్ధరాత్రి పోవాలా, కుక్కలు ఎంట పడితే పరిగెడతాలి, తర్వాత పట్టుబడితే దెబ్బలు తినాలా, వాళ్ళు వీటికంటే ముందు రెక్కీ చేయాలా. సో దొంగతనానికి కూడా శ్రమ పడాల్సిందేనండి. సంపాదించాలంటే శ్రమ కావాలి, తెలివితేటలు కావాలి, జ్ఞానం కావాలి. కానీ సంపదగా మారాలంటే డబ్బు లెక్కలు కావాలి. సో నేను రాసిన మొదటి పుస్తకం సంపాదనను సంపదగా మార్చే మనీ పర్స్. ఓకే. సో సంపదగా మారిన ఆదాయం నుంచి శ్రమలైన ఆదాయం వస్తుంది. అంటే ఆదాతో ఆదాయం, శ్రమలైన ఆదాయం, పని లేకుండా ఆదాయం అని కాదు నా ఉద్దేశం. మీరు టైటిల్లో చూడండి, ఆదా 2 చుక్కలు ఎం, ఆదాయం అంటే ఆదాతో ఆదాయం అని. ఓకే, అంటే ముందుగా సంపాదించి ఆదా చేసి పెట్టుకుంటే ఆ తర్వాత అది సంపదగా మారి మనం ఎన్నాళ్ళు సంపాదిస్తామండి, ఎన్నాళ్ళు కష్టపడగలం. సో మన డబ్బు మన కోసం డబ్బు సంపాదించి పెట్టాలి. అప్పుడు మీరన్న కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తాయి. తిరుపతిలో ఒక దేవుడు ఉన్నాడు, ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి భార్య ఎవరు? లక్ష్మీదేవి. అయినా ఆయన 24 గంటలు నిలబడి సంపాదిస్తున్నాడు. ఆయనకి అప్పిచ్చిన కుబేరుడు మాత్రం నిలబడి కూర్చొని పడుకొని నిద్రపోతూ కూడా సంపాదిస్తున్నాడు. నిజమే, మీరు చెప్తుంటే ఇప్పుడు అది స్పృహకు వస్తుంది. అంటే కుబేరుడు తెలివిగా వెంకటేశ్వర స్వామి మీద ఇన్వెస్ట్ చేశాడు. అంటే కుబేరులో సంపాదించాలనుకుంటున్నారా, వెంకటేశ్వర స్వామిలో సంపాదించాలనుకుంటున్నారా? మీరు కుబేరుడు లాగానే. ఎందుకంటే సంపాదించాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియాలి. ఓకే. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ మార్గాలు తెలుసుకోవాలి. ఓకే. సో తెలియకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీరు అన్న శ్రమ లేకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతూ కూడా సంపాదించే మార్గాలు మీకే కాదు ఎవరికైనా తెలుస్తుంది. అవి కొన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే ఆదాయం వచ్చిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుందండి. అందుకనే నేను రాసిన మనీ పర్స్ 3 బుక్ ఆదాయమే ఆత్మవిశ్వాసం అనే టైటిల్తో నేను రిలీజ్ చేశాను. సో ఇవన్నీ కూడా బాగా పాపులర్ అయినాయి. ఆ బుక్స్ చూసే నన్ను పిలిచినట్టున్నారు మీరు కూడా. సార్, మీ పుస్తకాలు నేను దగ్గర ఒక 5-6 చదువుతూనే ఉన్నాను, 5-6 చదువుతున్నాను. వెరీ గుడ్. సరే, ఇవాళ ఎట్టైనా సరే శ్రమ లేకుండా మరి ఆదాయం సంపాదించడం ఎలానో సరే నేను కూడా తెలుసుకుందాం. సార్తో మాట్లాడి హ్యాపీగా నేను కూడా పెద్ద కష్టపడకుండా, శ్రమ లేకుండా డబ్బు సంపాదించేసి హైదరాబాద్లో సెటిల్ అవుతామన్న ఆలోచనలో మిమ్మల్ని ఇవాళ ఇక్కడికి పిలిచాను నేను. ఖచ్చితంగా అండి, మనం ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా చేయగలిగితే. ఇప్పుడు నేను కూడా చాలా మిస్టేక్స్ చేసి ఈ స్టేజ్కి వచ్చానండి. అయితే ఇన్వెస్ట్మెంట్ మార్గాల మీద రీసెర్చ్ చేస్తే నేను రాసిన పుస్తకం ఏంటి, ఇల్లు, పిల్లలు, బీమా, పెన్షన్ కోసం మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనే టాపిక్ మీద రాసిన బుక్. యాక్చువల్గా నేను బుక్ రాద్దామని బుక్ రాయలే. నాకు ఇల్లు కావాలా, ఇన్సూరెన్స్ కావాలా, పెన్షన్ కావాలి, వీటన్ని కోసం నేను రీసెర్చ్ చేసుకుంటూ నేను ఆర్టికల్స్ రూపంలో న్యూస్ పేపర్లకు రాసేవాడిని. సో అవి నేను రాసిన ఆర్టికల్ చదివి ఒక ఆయన ఒక 4 ఏళ్ళ తర్వాత, సార్ మీరు పలానా పత్రికల్లో ఇంటి రుణం ఇల్లు తీరుస్తున్న ఒక ఆర్టికల్ రాశారు, అది చదివి నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడు. నాకు అనిపించింది, ఒక్కరోజు బతికే పేపర్ చదివి ఇల్లు కట్టుకున్న మనుషులు ఉన్నప్పుడు సో అవన్నీ క్రోడీకరించి పుస్తకం రిలీజ్ చేస్తే చాలామంది చదువుతారు కదా ఉద్దేశంతో బుక్ రిలీజ్ చేసాం. ఇప్పటికే 2 లక్షల కాపీలు పైగా. సో ఇవన్నీ కూడా తెలిసింది పంచుకుంటే నాకు కూడా లాభం, దాని ద్వారా మిగతా వాళ్ళు కూడా లాభం అనే ఉద్దేశంతో రాశాను సార్. సో ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, మీలాంటి స్పీకర్స్, మీలాంటి అడ్వైజర్స్ ఏం చెప్తారంటే, సరే సంపాదించిన డబ్బులో
ఓ 20%, 30% తీసుకొని వచ్చి పలానా దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి సార్. ఓ 10 సంవత్సరాలు, ఓ 15 సంవత్సరాలు, ఓ 20 సంవత్సరాల పాటు దాన్ని అలానే కదల్చకుండా ఉంచిపెట్టండి. అది కాంపౌండింగ్ అవుతుంది. కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఐన్స్టీన్ గారు చెప్పారని చెప్తారు. కానీ చాలా మంది ఏం చెప్తారంటే సార్, 10 సంవత్సరాలు వెయిట్ చేయడం ఏంది, 15 సంవత్సరాలు వెయిట్ చేయడం ఏంది, 20 సంవత్సరాలు వెయిట్ చేయడం ఏంది, అప్పుడు దాకా నువ్వేమన్నా బతుకుంటావా, నేనేమన్నా బతుకుంటానా, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నానని చెప్తుంటారు కదా. మరి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేయలేకపోతున్నాం కదా, మరి ఏం చేయాలంటారు? సార్ 100 మీటర్స్ పరుగు పందెంలో ఫాస్ట్గా పరిగెత్తచ్చండి. కానీ మ్యారథాన్ 42 కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుందండి. అట్లా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఫాస్ట్గా పరిగెడితే ఎంతసేపు పరిగెట్టగలరు? ఆయాసం వచ్చి పైకి పోతారు, ఆడే కుప్పకూలిపోతాం. అంటే చాలామంది మీరు అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తారు, సో ఎన్నాళ్ళు బతుకుతానే ఉంటారు. పోనీ రేపే చచ్చిపోతే సంతోషం అండి, కానీ కర్మకాలి బతికితే అది నిజమే కదా. ఇప్పుడు లైఫ్ అనేది ఈ రోజుల్లో 70, 80, 85 ఏళ్ళ పాటు ఈజీగా బతికే ఛాన్స్ ఉంది. అంత మెడికల్ అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. సో ఇదివరకు 40, 50 ఏళ్ళకి చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు 85, 87 ఏళ్ళు ఈజీగా న్యూ నార్మల్. 85 ఇయర్స్ న్యూ నార్మల్. ఇప్పుడు మనం ఎన్నేళ్ళ దాకా సంపాదించగలం? 60, 65 దాకా సంపాదించగలం. ఆ తర్వాత 20, 30 ఏళ్ల పాటు ఆదాయం లేకుండా బతకాలి. బతకాలంటే ఏం చేయాలి? ఇన్నాళ్ళు కూడబెట్టుకున్నది అప్పుడు వినియోగించాలి. కాబట్టి సేవింగ్స్ నో చాయిస్ అండి. తర్వాత సేవింగ్ అనేది త్యాగం కాదండి. అది త్యాగం కాదు, తెలివైన పెట్టుబడి. మనం పని చేయకుండా సంపాదించాలంటే ప్లానింగ్లో పార్ట్ అంతే కానీ త్యాగం కాదు. సో ఇంకో చాయిస్ లేదు. ఖచ్చితంగా నువ్వు రేపు చచ్చిపోతే, ఈరోజు చచ్చిపోతే ఇవాళ ఖర్చు పెట్టి మొత్తం ఇవాళ మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటే మొత్తం ఇవాళ ఖర్చు పెట్టి చచ్చిపోండి. కానీ రేపు కూడా బతికుండాలంటే మాత్రం చచ్చినట్టు బతకకుండా జీవిస్తూ జీవించాలంటే మన సంపదగా మారాలి. ఆ సంపద శ్రమలేని ఆదాయించే సంపదగా మారాల్సిందే. నో చాయిస్. ఎవరికి ఉండదండి ఎంజాయ్ చేయాలని? ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. పోనీ ఎంజాయ్మెంట్ అంటే ఏంటండి చెప్పండి? అంటే లగ్జూరియస్గా బతకడం, లగ్జూరియస్గా మంచి బట్టలు వేసుకోవడం, మనం ఎలా బ్రతుకుతున్నామో అందరికీ చూపించుకోవడం, మంచి మంచి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ వాడడం, సాయంత్రం ఏంటంటే పార్టీలకు పబ్బులకి వెళ్ళడం, ఇదే కదా ఎంజాయ్మెంట్ అంటే. మీ లక్ష్యం కోటీశ్వరులు కావడం, కోటీశ్వరులా కనబడటమా? కోటీశ్వరులు కావడం. కోటీశ్వరులు కావడం మీ లక్ష్యం అయినప్పుడు ₹1,00,00,000 కార్లు వెళ్ళొచ్చు, 2 కోట్ల కార్లు వెళ్ళొచ్చు అండి, 10 లక్షల కార్లు కూడా వెళ్ళిపోవచ్చు. మీ లక్ష్యం ఏంటి? అంటే ఈరోజు హ్యాపీగా ఉండాలా, రేపు కూడా హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ కావాల్సింది. ఖర్చు పెట్టదని ఎవడు చెప్తున్నాడండి? నేను మొన్న ఖమ్మంలో ఒక 1 డే ప్రోగ్రామ్ చేసామండి. లివ్ రిచ్, లీవ్ రిచ్. మన ఇండియాలో చాలా మంది డయింగ్ రిచ్. ఓకే. అంటే మీరు గమనించండి, 50 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఆసాయం ఉంటాడు. ఉంటే ఆస్తి ఉంటుంది, కానీ ఆస్తి ఉంటే ఆస్తిపరుడే కానీ ధనవంతుడు కాదు కదా. ఓకే ఓకే. అంటే మనం సార్ మీకు 50 కోట్ల ఆస్తి ఉంది సార్, అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, 10 లక్షలు కడితే కానీ ట్రీట్మెంట్ చేయని అంటాడు. మీకు 50 కోట్లు 100 కోట్ల ఆస్తి అమ్మదామంటే ఇమ్మీడియట్గా అమ్మగలరా? అది అయ్యే పని కాదు కదా. మాకు మన కౌన్సిలింగ్కి ఒక అతను వచ్చాడు, 2.5 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు మహానుభావుడు. 10,000 కట్టడానికి సార్ డబ్బులు లేవు అన్నాడు. అంటే ఎందుకు ఇన్ని కోట్లు ఉంటే ఏం ఉపయోగం? అవసరానికి పనికిరాని డబ్బు ఎందుకు? మనకి క్షణాల్లో అవసరానికి మనం దేనికి చూసుకుని మురిసిపోవడానికి కాదుగా ఆస్తులు. యాక్చువల్గా నీ డబ్బు పాట నా చిన్నతనంలో దాదాపు ఒక 6 ఏళ్ల క్రితం, when I was 6 years, మా తాతయ్య దగ్గర నేర్చుకున్నా. మా తాతయ్యకి 100 ఎకరాల ఆసామి, చుట్ట తాక్కుంటూ అగ్గిపెట్టి డబ్బులు లేరా అన్నాడు. ఆయనకి 100 ఎకరాల ఆస్తి ఉంది, అగ్గిపెట్టి డబ్బులు లేవరా అన్నాడు. అంటే ఆయన ఆస్తిపరుడు కానీ ధనవంతుడు కాదు అని నేను అనలైజ్ చేసుకుంటే అర్థమైనా. అంటే అసెట్ రిచ్, క్యాష్ పూర్. ఓకే. అంటే డబ్బు అందుబాటులో ఉండాలి కదా. అందుకని మనం డబ్బును ఎంజాయ్ చేయాలండి. మన డబ్బును మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడు నేను చెప్పాను కదా, 1 డే ప్రోగ్రామ్ చేశాను, లీవ్ రిచ్. దాంట్లో ఒకటే క్వశ్చన్ అడిగా, నువ్వు చచ్చిపోతే నీ కొడుకు, కూతురు, కోడళ్ళు నీ ఫోటో ఎన్ని రోజులు పెట్టుకుంటారు నీ ఇంట్లో? 1-2 ఏళ్ళు పెట్టుకుంటారు. ఆ తర్వాత ట్రంక్ పెట్టలోకి వెళ్ళిపోతుంది, అటకమే వెళ్ళిపోతుంది. కనీసం నీ మనవడు నీ పేరుని గుర్తుపెట్టుకుంటాడా? లేదు. వాడి కోసం ఎందుకయ్యా సంపాదించేది? భూమి మీద ఎవడో శాశ్వతం కాదు. సో వాడు నీ ఫోటో పెట్టుకున్నాడా లేదా నువ్వు చూడడం కూడా చూడవు.
అంతే అంతే కదా. మనం పోయాక మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు సంగతి మనం చూడలేం కదా. అందుకని హాయిగా నేను యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్కి భార్యాభర్తలు ఇద్దరిని రమ్మని చెప్పిన. హాయిగా భార్యాభర్తలు మీరు సంపాదించని ఎంజాయ్ చేయండి. ఎట్లాగూ ఎంత ఎంత తినగలరు, తర్వాత ఎట్లాగో పిల్లలకి ఇవ్వాల్సిందే కదా, సో ఇవ్వండి. ఇచ్చిన తృప్తి మీకు ఉండాలి కదా. కానీ మనం తినకుండా పిల్లలకి ఇవ్వాలి, మనవాళ్ళకి ఇవ్వాలని ఆశించడం బుద్ధి తక్కువ పని. ఇందుకు ఎవ్వడు గుర్తుపెట్టుకోండి భూమి మీద. అందుకని లీవ్ రిచ్, బట్ లీవ్ రిచ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, రేపు చచ్చిపోతా అనుకుంటే హ్యాపీగా ఇవాళ ఖర్చు పెట్టి హ్యాపీగా చచ్చిపోండి. కానీ చచ్చిపోం కదా, సావం కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సంపాదించినా ఎంత తినగలం? మన పొట్టకి ఎంత సరిపోతే అంతే తినగలం, అంతే కదా. అంతకు మించి తినలేం కదా. మాకు ఎకనామిక్స్ ఇంటర్మీడియట్లో ఒక లెసన్ ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని. దాంట్లో ఏమంటాడంటే, పిల్లడికి ఒక చాక్లెట్ ఇచ్చాం హ్యాపీ, రెండో చాక్లెట్ ఇచ్చాం హ్యాపీ, మూడో చాక్లెట్ ఇస్తే ఫస్ట్ చాక్లెట్ ఇచ్చినంత తృప్తి వస్తుంది వాడికి? ఖచ్చితంగా రాదు. పదో చాక్లెట్ ఇస్తే తృప్తి రాదు, తినటం మానేస్తాడు, వెంకటేసిపోద్ది. అప్పటికి దాని మీద విరక్తి కలిగిపోద్ది. అంటే యుటిలిటీ అనేది తగ్గుతూ ఉంటాం. ఏదైనా మితంగా ఉండాలి. అయితే డబ్బుకి మినహాయింపు ఉంది. ఎందుకంటే తెలివి లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళకి డబ్బుకి మితం వర్తిస్తూ అనుకుంటారు. అంటే ఎంత సంపాదించినా, 100 కోట్లు సంపాదించినా, 1000 కోట్లు సంపాదించినా, ఇంకా సంపాదించాలనుకుంటారు. కానీ మెచ్యూరిటీ ఉన్నవాడు అలా ఆశించడండి. మీరు 100 కోట్లు కాదండి, 1000 కోట్లు సంపాదించండి, నిద్రలో తేడా వస్తుందా, ఫుడ్లో తేడా వస్తుందా? అంటే ఈ మెచ్యూరిటీ ఉంటే మన డబ్బుని ఎంజాయ్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాం. దాన్ని ఎట్లా వినియోగించాలో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో పార్ట్ అయ్యండి. కానీ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే సార్, నెలకు 1 లక్ష రూపాయలు జీతం వచ్చిందంటే దాన్ని, అంటే 1 లక్ష రూపాయలు జీతం వస్తే 1 లక్ష రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ ఎందుకు వాడు అంత ఖర్చు పెడుతున్నాడు? మొన్ననే కదా ఉద్యోగం వచ్చింది, ఏమన్నా చెప్పొచ్చు కదా. అంటే వాడికి ఉద్యోగం వచ్చింది, సంపాదించుకుంటున్నాడు, ఖర్చు పెట్టుకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు అంటున్నారు. మీరు అన్నట్టుగా 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు హ్యాపీగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 1 లక్ష రూపాయల్లో